హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసే వర్కౌట్ ఏంటంటే టోనింగ్ అండ్ కోర్ వర్కౌట్. ఈ టోనింగ్ అండ్ కోర్ వర్కౌట్ ఏంటంటే చాలామందికి ఏంటంటే హిప్ ఆఫ్ ద ఫ్యాట్ లేచి స్టెప్స్ చేయలేరు. కొంచెం ఏంటంటే మూమెంట్ అనేది ఫాస్ట్గా ఉండదు. వాళ్ళు ఎటువంటి అంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే లైట్ వెయిట్ అంటే బ్యాక్ పెయిన్ కానీ బ్యాక్ ఇంజురీ కానీ ఇలాంటి ఉన్న వాళ్ళు స్లో మోషన్లో చేస్తూ ఉంటారు. ఇలాంటి వర్కౌట్స్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా మెన్ అండ్ ఉమెన్కి ఎవరైనా ఎటువంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటి వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళకి బాడీ అనేది గుడ్ టోనింగ్ అవుతుంది. ఆ టోనింగ్ అది ఎలా ఏంటిది మన ముందు భార్గవ్ ఉన్నాడు. భార్గవ్తో మేము చూపిస్తాం. ఓకే, ఇద్దరు మీరు కూడా చూసి ట్రై చేయండి. చాలామందికి ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే కోర్ మజిల్. ఈ కోర్ మజిల్ అంటే ఏంటంటే స్టమక్. ఈ స్టమక్లో ఎక్కువ ఫ్యాట్ అవుతుంది. మనకి సౌత్ ఇండియన్స్ కానీ అందరికీ మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ ప్లేసెస్లో మనకి ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎటువంటిది అంటే జస్ట్ ఫర్ మనకి కావాల్సింది ఏంటంటే 2 minutes అంటే ఎక్కువ క్యాలరీ అంటే మనకి మన ఇంట్లోనే ఉండి ఎలా ఫిట్ చేసుకోవచ్చు అనే దానికి సింపుల్ ఎక్సర్సైజెస్ అనమాట. ఎటువంటి కొందరికి సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొందరికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలామందికి ఇప్పుడు వచ్చే అందరికి యంగ్స్టర్స్ అందరికి కూడా అనేక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా కరెక్ట్గా మనం వాళ్ళ బాడీని గుడ్ టోనింగ్ తీసుకురావాలని ఒక చిన్న డిజైన్ చేసిన వర్కౌట్ ఈ కోర్ అండ్ టోనింగ్ వర్కౌట్. అది ఎలా ఉంటుంది ఏంటిదని చూసి చేస్తాం. దీంట్లో మనం యూజ్ చేసే ప్రాపర్టీస్ ఏంటంటే ఒక టవల్ మ్యాప్కిన్ ఉన్న టవల్ ప్రాపర్టీ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఈ వర్కౌట్ చేస్తాం. అది మ్యాక్సిమం ఏంటంటే మనకి ఇది హెడ్ కింద డౌన్ కింద పెట్టుకోవాలి. డౌన్ కింద పెట్టుకొని హెడ్ని అనేది ఇలా పైకి తీసుకోవాలి. అంటే టేక్ ద సపోర్ట్ అంటే మన హెడ్ని ఏమవుతుందంటే టోటల్గా ఏంటంటే క్రంచెస్ మూమెంట్లో చేసేటప్పుడు హెడ్ సపోర్ట్ లేకపోవడం వల్ల సర్వైకల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇలాంటివి కాకుండా అందరికీ రావాలి కాబట్టి సర్వైకల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా జస్ట్ ఫర్ ఏంటంటే సపోర్ట్. ఆ సపోర్ట్ తీసుకుని ఇలా చేసినట్లయితే మనకి మోర్ ఎఫెక్టివ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఇలాంటివి చేద్దాం. ఓకే, రెడీ, టేక్ దిస్ జస్ట్ ఫర్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. అంటే మనం నీస్ని బెండ్ చేసాం, ఇలా నీస్ని బెండ్ చేసాం, ఎల్ షేప్లో నీస్ని బెండ్ చేసి జస్ట్ హోల్డ్ చేస్తాం. ఇక్కడ ఈ హోల్డ్ చేయడం వల్ల మనకి క్రంచెస్ తీసుకుని బాడీ వెయిట్ అంతా ముందుకు తీసుకురావడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఇక్కడ వెయిట్ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. వెయిట్ పడి ఎక్కువ ఇలా 20 to 30 seconds ఇలా హోల్డ్ చేసి జస్ట్ ఫర్ క్రంచ్ బ్రదర్. క్రంచ్ 1 లిటిల్ బిట్ అప్ 2 3 4 5 పూర్తిగా లేట్ డౌన్ కాకోకుండా మనం జస్ట్ ఫర్ 1 minute 1 inch మూమెంట్ అనమాట. ఇలా 1 inch మూమెంట్ ఎంతసేపుకి అప్ అవుతూనే ఉండాలి. డౌన్ కాకోకుండా అప్ అవుతూనే ఉన్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఈ అప్పర్ యాప్స్లోనే గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి 100% మనకి క్యాలరీస్ బర్న్ అవడానికి కానీ లేదా గుడ్ షేప్ అంటే టోనింగ్ 100కి 100%. ఈ టోనింగ్ అనేది ఇలాంటి వర్కౌట్ చేయడం వల్ల మనకి వీక్లీలో 1-2 times చేసి వర్క్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే టోటల్ ఆ మజిల్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. ఆ మజిల్ వెయిట్ అక్కడ ఫ్యాట్ బర్న్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మోస్ట్లీ చాలామంది అందరికీ ఏంటంటే స్టమక్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టమక్లో ఎక్కువ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వర్కౌట్ వీక్లీలో 2 times చేసినట్లయితే, వీక్లో 2 or 3 times చేసినట్లయితే మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. గుడ్ అనమాట. బాడీలో గుడ్ టోనింగ్ అవుతుంది. మనం వేసుకున్న డ్రెస్ అనేది పర్ఫెక్ట్గా గుడ్ లుక్ ఉండడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఇది మ్యాక్సిమం అంటే 30 to 40 repetitions చేసినట్లయితే మనకేమవుతుందంటే అక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంది. ఓకే, స్లోలీ స్టాప్ బ్రదర్, స్టాప్. ఇలా 30 seconds ఇలా తీసుకున్న తర్వాత జస్ట్ ఫర్ 30 seconds బ్రేక్ కానీ 30 seconds లేదా 10 seconds కానీ ఇలా 30 to 10 seconds మధ్యలో ఇలా రెస్ట్ ఆఫ్ పీరియడ్ తీసుకుని మళ్ళీ అగైన్ ద సేమ్ లెగ్ ఇప్పుడు లెగ్స్ స్ట్రెచ్. డోంట్ బెండ్ యువర్ నీస్ని బెండ్ చేసుకోకుండా హెడ్ సపోర్ట్ తీసుకుని లెగ్స్ పైకి లేపినట్లయితే మనకేమవుతుందంటే వీక్ క్రంచ్ అంటారు. ఈ వీక్ క్రంచ్ లాగా కొంచెం పైకి లేపినట్లయితే మనకేమవుతుందంటే మోర్ వెయిట్ వచ్చి ఇక్కడ టోటల్ వెయిట్ వచ్చి ఈ ప్లేసెస్లో పడిపోతూ ఉంటుంది అన్నమాట. వెయిట్ మన బాడీ వెయిట్ ఇక్కడ పడడం వల్ల మనకి తొందరగా తగ్గే ఛాన్సెస్ అనమాట. ఎటువంటి జస్ట్ అలా హోల్డ్ చేసి 30 to 40 seconds అలా హోల్డ్ చేసినట్లయితే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. రెండోది ఏంటంటే రఫ్ చేయడం వల్ల నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా హోల్డ్ చేసిన తర్వాత ఇలా రఫ్ చేయాలి. ఇలా మన హ్యాండ్స్ మనం ఇలా రఫ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే మన లెగ్స్ మన హ్యాండ్స్ ఇలా రఫ్ చేయడం వల్ల మ్యాక్సిమం వెయిట్ ఇక్కడ టోటల్ వెయిట్ వచ్చి ఈ లోయర్ హ్యాప్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది.
ఈ లోయర్ యాబ్స్ మీద వెయిట్ పడి మనకి ఏమవుతుందంటే తొందరగా ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది కూడా మ్యాక్సిమం ఏంటంటే 30 to 40 రిపిటేషన్ ఇలా చేసినట్లయితే మనకు కూడా తొందరగా తగ్గడానికి అంటే వితిన్ 2 daysలో 2 kgs తగ్గించుకోవచ్చు ఇలాంటి వర్కౌట్స్ చేయడం వల్ల మ్యాక్సిమం. ఎందుకంటే అదే ప్లేస్లో వెయిట్ ఎక్కువ పడటం వల్ల మనకి గుడ్ రిజల్ట్ వస్తుంది. ఓకే, జస్ట్ హోల్డ్ ఇట్ బ్రదర్, అగైన్ ద హోల్డ్ జస్ట్ హోల్డ్ అంటే పైకి లేపాలి. జస్ట్ డోంట్ బెండ్ యువర్ నీస్. డోంట్ బెండ్ యువర్ నీస్. ఇలా మళ్ళీ అగైన్ ద సేమ్ ఇలా హోల్డ్ చేసాం 30 seconds, ఇలా హోల్డ్ చేసాం 30 seconds హోల్డ్ చేసి మళ్ళీ అగైన్ ద రిపిటేషన్ మీద ఓన్లీ 1 2 3 4 నీస్. కానీ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ 100% నీస్ని స్ట్రెచ్ చేయలేని వాళ్ళందరూ జస్ట్ 80% నీస్ని బెండ్ చేసుకోవచ్చు. అంటే 20% అంటే జస్ట్ స్లైట్గా నీస్ని బెండ్ చేసుకోవడం వల్ల కూడా కొంచెం అదే సేమ్ ఎఫెక్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. స్టాప్, రిలాక్స్. అంటే ఈచ్ ఎవ్రీ టైమ్స్ 20 seconds ఇలా రెస్ట్ తీసుకున్నట్లయితే మనకేమవుతుందంటే మళ్ళీ చేయడానికి మళ్ళీ రీఎనర్జీ వస్తుంది, మళ్ళీ లెగ్స్ లిఫ్ట్ చేయడానికి మళ్ళీ మనకి స్టామినా స్ట్రెంత్ అనేది వస్తుంది. ఓకే, స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఇది కూడా అంతే, స్ట్రెచ్ డౌన్ కంప్లీట్ డౌన్. ఎవరైనా అంతే, ఈ సేమ్ ఈ వర్కౌట్ని ఎవరైనా చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏంటంటే రిజల్ట్ రావడానికి ఇలాంటి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఇలా ఎక్కువ వస్తుంది. ఈ ఉమెన్కి ఎక్కువ చేసినట్లయితే ఇలాంటి ఈ టైప్ ఆఫ్ వర్కౌట్స్ మనకి కంటే 100% ఇంకా ఎక్కువ రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, టేక్ ద సపోర్ట్ బ్రదర్, మనం టుడే 20 degrees లెగ్స్ అప్, ఓన్లీ 20 degrees. ఏంటంటే ఇప్పుడు మనం చూసే ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ 20 degrees లెగ్స్ లిఫ్ట్ చేస్తున్నాం. అంటే ఓన్లీ లిఫ్ట్ చేసి జస్ట్ హోల్డ్ చేస్తున్నాం అంతే. ఇలా హోల్డ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ పాట్లో ఉన్న పొద్దుగడుపు ఉన్న పాట్ అంతా లాగేస్తూ ఉంటుంది అనమాట మ్యాక్సిమం అనమాట. ఈ మ్యాక్సిమం వెయిట్ అంతా ఇక్కడ వచ్చి ఇక్కడ పడిపోతుంది, వెయిట్ వచ్చి వితిన్ స్టమక్ అనమాట. అంటే స్టమక్ మీద అంత వెయిట్ పడుతుంది, మన బాడీ వెయిట్ మనకు పడతాం వల్ల మనకేమవుతుంది తొందరగా వెయిట్ ఇక్కడ ఈ ఉన్న ప్లేసెస్లో తొందరగా స్టమక్ తగ్గడానికి అనేది 100% ఛాన్సెస్ అనేది ఉంది. ఓకే, స్ట్రెచ్ యువర్ లెగ్స్ డౌన్ కదా, down, only legs up, head up, just head up. Single leg is up and down and up 40 degrees and up. No head movement, only leg movement. ఇలా ఓన్లీ హెడ్ కాకుండా ఓన్లీ లెగ్ ఇలా లిఫ్ట్ చేసి ఇలా డౌన్ చేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే టోటల్గా బర్నింగ్ అనేది సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం క్యాలరీస్ బర్నింగ్ అవుతుంది. రెండోది ఏంటంటే ప్రాపర్గా షేప్ రావడానికి, 100% గుడ్ టోనింగ్ ఉండడానికి, ఇలాంటి ఎవ్రీథింగ్ అనమాట. ఇలాంటి కోర్ మజిల్ అనేది ఇలాంటి 3 to 4 times అంటే 3 to మనకి మ్యాక్సిమం వాళ్ళు ఇప్పుడు చూసింది మీద 4 times వెరైటీస్ ఆఫ్ కోర్ వర్కౌట్స్ వస్తున్నాం. ఈ కోర్ 4 వెరైటీస్ చేసినట్లయితే క్రంచెస్ అండ్ లెగ్ థ్రోస్, లెగ్ హోల్డింగ్ అండ్ సింగిల్ లెగ్ ఆల్టర్నేటివ్ లెగ్స్, ఇలా ఆల్టర్నేటివ్ లెగ్స్ హోల్డ్ చేసినట్లయితే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ షేప్, పర్ఫెక్ట్ గుడ్ లుక్ రావడానికి, స్టమక్ అనేది తగ్గిపోవడానికి దీని గురించి మనం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వేరే చోట్లకి వెళ్ళేసి 45 minutes 102 hours జిమ్లో ఉండి ఇలా చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఉండి మనం ఇలా చేసినట్లయితే మనకి మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. స్టాప్ రిజల్ట్. ఓకే, నెక్స్ట్ అగైన్ ద సేమ్ లెగ్స్ అప్ 90 degreesలో లెగ్స్ను హోల్డ్ చేసుకోవాలి. 90 degrees, బెండ్ వన్ ఈస్. జస్ట్ ఓకే, జస్ట్ ఓపెన్ యువర్ లెగ్స్. ఏంటంటే మనకి ఏంటంటే 90 degreesలో లెగ్స్ని ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఇది 90 degrees అండి. 90 degreesలో హోల్డ్ చేసినట్లయితే మనకి హెడ్ సపోర్ట్ తీసుకుని పైకి లేపాలి, జస్ట్ ఫర్ సపోర్ట్ అంతే. ఇప్పుడు మనకేమవుతుందంటే మ్యాక్సిమం వచ్చి ఇక్కడ జస్ట్ హోల్డ్, ఇక్కడ వెయిట్ వచ్చి టోటల్ వెయిట్ వచ్చి మనకి ఈ లెగ్స్ వెయిట్ టోటల్ వెయిట్ వచ్చి మనకి ఇక్కడ పడిపోతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే తొందరగా మనకి ఇంకా పర్ఫెక్ట్ టచ్ అవర్ గ్రౌండ్ అప్, అప్. జస్ట్ ఇలా హోల్డ్ చేసి మనకి ఏంటంటే జస్ట్ ఇలా హోల్డ్ చేసి ఇలా టోస్ని టచ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ లోయర్ యాబ్స్ మీద, మిడిల్ యాబ్స్ మీద అనమాట. మనకి ఏమంటే మిడిల్ యాబ్స్లో కూడా ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి వర్కౌట్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమం రిజల్ట్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంది. పర్ఫెక్ట్ షేప్ తొందరగా తగ్గడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. స్టాప్, రిలాక్స్. ఇలా ఏంటంటే ఎవ్రీ టైం అనమాట 20 seconds 30 seconds ఇలా రెస్ట్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే అంటే ఈచ్ ఎవ్రీ సెట్ ఇది తీసుకున్నట్లయితే ఒక RPM అనేది మెయింటైన్ అవుతుంది. మెయింటైన్ అయ్యి క్యాలరీస్ బర్న్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇలాంటి కోర్ వర్కౌట్స్, మ్యాక్సిమం ఇలాంటి కోర్ వర్కౌట్స్ ఇలా చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇది ఉంటుంది. రెండోది ఇంకా వెరీ గుడ్ లుక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. టేక్ ద సపోర్ట్ విత్ లాస్ట్ ఎక్సర్సైజ్ కోర్ వర్కౌట్. ఈ కోర్ వర్క్ స్ట్రెచ్ యువర్ లెగ్స్ అప్, కంప్లీట్ both the legs up, complete both the legs up. Yes, both the legs up and down, complete down. Yes, complete up and down.
ఇది కూడా అంతే, స్ట్రైట్గా మనం నీస్ని పైకి లేపి డౌన్ చేసుకోవచ్చు కంప్లీట్. అంటే ఒక లెగ్ త్రూ పొజిషన్లో చేసినట్లయితే మనకేమవుతుందంటే టోటల్గా బాడీ స్ట్రెచ్ అవుతుంది, బాడీ స్ట్రెచ్ అయ్యి లోయర్ హాఫ్ మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. అండ్ చాలామందికి ఏంటంటే లెగ్ని స్ట్రైట్గా తీసుకురాలేరు. అలాంటి వాళ్ళందరికీ స్లైట్గా నీస్ని బెండ్ చేసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఏం లేదు, స్ట్రైట్గా నీస్ని బెండ్ చేసుకోవచ్చు. దీనివల్ల మ్యాక్సిమం స్టమక్ మీద ఇక్కడ ఫ్యాట్ని కవర్ అవడానికి తగ్గడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మ్యాక్సిమం 6 to 7 వేరియేషన్స్, ఇలా వేరియేషన్స్ మీరు ఇంట్లో ఉండి ఇలా చేసినట్లయితే మీ స్టమక్ అనేది 100% విత్ ఇన్ ఫ్యూ డేస్లో తగ్గిపోవడానికి మీ ఛాన్సెస్ మీ చేతిలోనే ఉంది. వెరీ గుడ్ బ్రదర్, స్టాప్, రిలాక్స్. ఇది కూడా మ్యాక్సిమం 20 to 30 రెపిటేషన్ ఇంటూ 2 times ఇలా చేసినట్లయితే 7 వేరియేషన్ వచ్చి మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. లెడ్ సైడ్ వేస్ బ్రదర్, సైడ్ వేస్ ఫేసింగ్ లెఫ్ట్ సైడ్. నీస్ని అప్ చేసుకోవాలి బ్రదర్, ఒక నీ అప్ చేసుకోవాలి, నీ అప్ చేసుకొని హోల్డ్ చేసుకోవాలి, హోల్డ్ జస్ట్ నీ పైన ఇంకా లెగ్స్ అప్ ఎస్, హోల్డ్ ఇట్, బ్యాక్ సైడ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, ఎస్, డోంట్ బెండ్ లైక్ దిస్. ఏంటంటే ఒక బెండ్ అలా హోల్డ్, జస్ట్ సెకండ్స్ హోల్డ్. ఓకే, మనం ఇప్పుడు చూసే వర్కౌట్ ఏంటంటే టోనింగ్ వర్కౌట్. టోనింగ్ అంటే చాలామందికి ఏంటంటే హిప్ పార్ట్లోనే చాలామందికి ఎక్కువ అయిపోతూ ఉంటుంది, గ్లూటస్ మజిల్స్ అండ్ హిప్ పార్ట్లో కూడా. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇలాంటి వర్కౌట్, ఇలా స్ట్రెచ్చింగ్ వర్కౌట్, ఇలా టోనింగ్ వర్కౌట్ చేసుకున్నట్లయితే ఈ కోర్ అండ్ టోనింగ్ చేయడం వల్ల మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. గుడ్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇలా లెగ్ని మనం ఏంటంటే స్ట్రెచ్ చేయడం వల్ల, నీస్ని బెండ్ చేయకుండా ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హ్యామ్స్ట్రింగ్ మజిల్, ఇలాంటి హ్యామ్స్ట్రింగ్ మజిల్ అంటే ఈ పార్ట్ నుంచి హ్యామ్స్ట్రింగ్ మజిల్ నుంచి కాఫ్ మజిల్ వరకు కూడా మనకి ఏమవుతుందంటే స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఈ స్ట్రెచ్ అయ్యి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న పర్ఫెక్ట్ షేప్ కానీ, ఇక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి కానీ, రెండోది ఫబ్బినెస్, అంటే చాలామందికి హ్యాంగింగ్ పొజిషన్ ఉంటుంది. ఇక ఈ పొజిషన్లో ఎక్కువ ఆల్మోస్ట్ ఏంటంటే ఉమెన్స్కి ఎక్కువ ఉంటుంది ఇలా హ్యాంగింగ్ పొజిషన్ అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది తగ్గడానికి అనేది ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్రదర్, ఇదే లెగ్ని డ్రాప్ ఫార్వర్డ్, ఎస్ ఫార్వర్డ్, డ్రాప్ ద ఫార్వర్డ్, జస్ట్ ఫార్వర్డ్. ఓకే, 20, ఈ హ్యాండ్ షుడ్ బి డౌన్, టచ్ హియర్. అంటే మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఏంటంటే ఈ లెగ్ అనేది లెగ్ని ఫార్వర్డ్ తీసుకురావాలి, స్ట్రైట్గా తీసుకోవాలి బ్రదర్, డోంట్ బెండ్ ఆన్ నీస్ అండ్ స్ట్రైట్ తీసుకురావాలి. స్ట్రైట్ తీసుకొచ్చి లిఫ్ట్ ది లెగ్స్, లిఫ్ట్ 20 degrees యాంగిల్ లిఫ్ట్ చేసుకోవాలి, 20 degrees యాంగిల్ జస్ట్ సపోర్ట్. ఏంటంటే మనకేంటంటే మన లెగ్ని 20 degrees యాంగిల్లో పైకి లిఫ్ట్ చేసినట్లయితే మన బాడీ వెయిట్ ఏమవుతుందంటే ఈ టోటల్ బాడీ వెయిట్ వచ్చి ఈ వెయిట్లో పడిపోతుంది అన్నమాట. ఇక్కడ వెయిట్ ఈ టోటల్ వెయిట్లో పడిపోతుంది. ఈ వెయిట్ పడటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న మజిల్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్, మ్యాక్సిమం టోనింగ్, మ్యాక్సిమం పవర్ అన్ని పెరగడానికి, రెండోది ఈ మజిల్కి ఎక్కువ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ దట్ 22nd రిపిటేషన్ బ్రదర్, 20 రిపిటేషన్, 1 2 3 4 5 6 ఇలా 7 8 ఇలా మ్యాక్సిమం ఏంటంటే మనకి 8 9 10 మ్యాక్సిమం. డోంట్ బెండ్ అవర్ నీస్, నీ ఆల్వేస్ స్ట్రైట్, ఎస్. ఇలా 20 రిపిటేషన్, ఇలా బెండ్ ఆన్ నీస్ చేసుకోకుండా స్ట్రైట్గా చేసి అప్ అండ్ డౌన్ 20 రిపిటేషన్ చేసినట్లయితే మనకి అక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి 100% ఛాన్స్ అండ్ గుడ్ టోనింగ్ అవుతుంది. మన ఇంట్లోనే ఉండి మనకి ఏంటంటే హిప్స్ పార్ట్, స్టమక్ పార్ట్ కూడా తగ్గించుకున్నట్లయితే మన బాడీని మనమే ఆకర్షణీయంగా చేసుకోవచ్చు. రియల్ ఏంటంటే ఒక గాడ్ చేస్తే ఓన్లీ వన్ థింగ్ ఏంటిదని చెప్పింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలని. మన రోజు ఫిట్నెస్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఎటువంటి మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. మన రోజు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఆరోగ్యంగా మన బాడీని మన చేతిలోనే ఉంటుంది అనేది అన్ని పురాణాలలో, అన్నిట్లోనూ, ఇతిహాసాల్లో అన్నింటిలోనే చెప్పారు. అది మనం పాటించట్లేదు. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్న చూసి మీరు తెలుసుకుని ఇంట్లో ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసినట్టు వల్ల మన బాడీని మీరే కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకి రాబోయే పొల్యూషన్ వల్ల కానీ, లేదంటే సబ్స్టిట్యూట్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. డెంగ్యూ అది కానీ లేదంటే ఒక దాహం కుట్టినా కూడా మనకి బాడీ తట్టుకోలేక జ్వరం, ఫీవర్స్ ఎన్ని ఇలా వచ్చేస్తున్నాయి అనమాట. మలేరియా అని, ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ అని, దగ్గు, జలుబు, జ్వరాలు ఇలాంటి ఏదైనా ప్రతి అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ దూరంగా ఉండాలంటే మన బాడీని మనం గుడ్ టోనింగ్ చేసుకోవాలి, గుడ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి, పవర్ పెంచుకోవాలి, స్టామినా పెంచుకోవాలి. కాబట్టి ఇలాంటి వర్కౌట్స్ చేయండి. చేసి మీ బాడీని మీరు బుల్లెట్ ప్రూఫ్గా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, రెడీ విత్ బూత్ లెగ్స్ నీస్ లోపలికి తీసుకురావాలి, లోపలికి, ఎస్ లోపలికి. ఓకే ఓకే, జస్ట్ డౌన్, లే డౌన్. ఇప్పుడు విష్ణుమూర్తిరావు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం బూత్ లెగ్స్ని ఏం చేశాను అంటే ఈ ఎల్ షేప్లో తీసుకొచ్చాను. అంటే 90 degrees నేను పెట్టేసాను. 90 degrees ముందుకు తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేశాను. జస్ట్ లిఫ్ట్ ద టైస్, 1 అప్ అండ్ డౌన్, ఇలా అప్ అండ్ డౌన్. ఇలా అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఇన్నర్ థైస్ అండ్ అవుటర్ థైస్ అండ్ మిడిల్ థైస్ అవుట్లో కూడా మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ తగ్గడానికి మ్యాక్సిమం ఆస్కారం ఉంటుంది. గుడ్ టోనింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, గుడ్ టోనింగ్ అవుతుంది అనమాట. ఇలాంటి వర్క్ అంటే సింపుల్గా మనం ఇంట్లోనే ఉండి చిన్న మ్యాట్ వేసుకుని ఇలా పడుకొని ఇలా చేయడం వల్ల కూడా మన బాడీని ఆకర్షణీయంగా, అందంగా తయారు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ హ్యాండ్ తీసుకోవాలి, నీస్ టచ్ యువర్ యాంకిల్,
నీ స్ట్రెచ్ యువర్ యాంకిల్ అండ్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్, లెగ్ స్ట్రెచ్ యువర్ లెగ్ అండ్ లిటిల్ బిట్ అప్. యాస్, అగైన్ ద టచ్, అగైన్ దట్. ఇప్పుడు చూస్తున్నది ఏంటిది అంటే ఇప్పుడు నీస్ని ఏం చేస్తున్నాడు, మన యాంకిల్కి టచ్ చేస్తున్నాడు. యాంకిల్కి టచ్ చేసి ఏమవుతుందంటే అప్ అండ్ డౌన్ జస్ట్ 20 degrees పైకి అప్ చేయాలి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఓకే, మ్యాక్సిమం 20 degrees బాస్. 20 degrees అప్ చేసినట్లయితే మనకి ఏమవుతుందని అంటే మ్యాక్సిమం మనకి ఈ మజిల్ మీద స్ట్రెంత్ ఎక్కువ పడుతుంది. మన బాడీ వెయిట్ వచ్చి మన లెగ్స్ మీద టోనింగ్ అవడం వల్ల మనకి అక్కడ ఉన్న ప్లేసెస్లో పర్ఫెక్ట్ షేప్ అనమాట, అక్కడ ఉన్న గుడ్ టోనింగ్ అవుతుంది. ఎక్కువ మెన్స్ ఉమెన్స్ కూడా ఎక్కువ ఇలాంటి వర్కౌట్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే థైస్ అన్నీ తగ్గిపోతాయి, హిప్స్ పొజిషన్ అంతా తగ్గిపోతుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అన్నీ కానీ గుడ్ లుక్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి ఇలాంటి వర్కౌట్స్ అనమాట. లే డౌన్ సింపుల్ ఎక్సర్సైజెస్, వెరీ బేసికల్ సింపుల్ ఎక్సర్సైజెస్. ఇంట్లో నుండి జస్ట్ 27 minutes ఇంట్లో మీరు అలా చేసినట్లయితే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది, పర్ఫెక్ట్ గుడ్ లుక్ వస్తుంది. దీని గురించి ప్రయాసపడి వేరే జిమ్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. 20 kilometers అంటే అక్కడ 1 hour 2 hours స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఎంత తక్కువ టైంలో ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఎంత తక్కువ మినిట్లోనే ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాం అనేది. ఇప్పుడు కూడా మీరు కూడా ట్రై చేయండి సేమ్ వర్కౌట్స్, ఇలాంటి వర్కౌట్స్. అప్పుడు మీరు కూడా ఏంటంటే ఆకర్షణీయంగా తయారవడానికి 100% ఛాన్సెస్ అనేది ఉంది. ఇలా రౌండ్ ఓపెన్ చేయకోకుండా మనం ఏమవుతుందంటే ఇలా రౌండ్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ వెయిట్ వచ్చి ఇక్కడ ఎక్కువ పడుతూ ఉంటుంది అనమాట. నీస్ని ఓపెన్ చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంటే 90 degrees నుండి ఈ లెగ్ని మొత్తం లెగ్ని అన్నిటిని టర్న్ చేస్తున్నాం, ఇలా సర్కిల్ చేస్తున్నాం. ఇలా సర్కిల్ చేయడం వల్ల మనకేమవుతుందంటే టోటల్గా మనకు వచ్చి ఇదంతా డైల్యూట్ అవుతుంది, ఇక్కడంతా టోటల్గా ఫ్యాట్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓపెన్ చేయకూడదు, ఓపెన్ చేయకోకుండా తిప్పుతూ ఉండాలి. వెరీ గుడ్. ఏంటంటే జస్ట్ 4 రోజులు ఏంటంటే జస్ట్ ఇంట్లో ఉన్న ఒక చిన్న రోళ్ళు ఇవన్నీ ఉండి అట్లా ఏంటంటే మన పిండిని మనమే చేసేవాళ్ళు. మిక్సీలు అనేది గ్రైండర్స్ అన్నీ అలా వచ్చేసినాయి. అలా కాకుండా మన ఇంట్లో నుండి ఇలాంటి చిన్న ఎక్సర్సైజ్ అనమాట. అదే షేప్లో యాంగిల్లో మనం చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా గుడ్ లుక్ రావడానికి, ఈ ప్లేసెస్లో గుడ్ ఛాన్స్ రావడానికి 100% అనేది లుక్ అనేది ఉంటుంది. వెరీ గుడ్. లెట్స్ లిఫ్ట్ ద లెగ్, సేమ్ లెగ్, లిఫ్ట్ ద లెగ్ లైక్ దిస్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. నో జస్ట్ హోల్డ్ ఇట్. ఇందాక ఫస్ట్ పొజిషన్ లాగా మళ్ళీ అగైన్ లిఫ్ట్ ద లెగ్, హోల్డ్ చేసాం. ఇలా హోల్డ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే స్ట్రైట్గా డౌన్ చేసుకోవాలి. ఇది డౌన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ డౌన్ సపోర్ట్ తీసుకోవాలి, డౌన్ చేసుకోవాలి, ఇంకా డౌన్ చేసుకోవాలి. టచ్ అండ్ అప్, టచ్ అండ్ అప్. ఇలా టచ్ అండ్ అప్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇదే ఒక లెగ్ని అప్ అండ్ డౌన్ చేయడం వల్ల మ్యాక్సిమం క్యాలరీస్ అనమాట. ఈ ప్లేసెస్లో ఉన్నది మొత్తం టోటల్ బాడీ ఎంత ఏమవుతుందంటే థైస్ చాలామందికి హెవీ ఉంటుంది. హెవీ ఉన్న మజిల్ వాళ్ళందరికీ ఏంటంటే జస్ట్ ఈ వెయిట్ మీద ఎక్కువ వెయిట్ పడిపోయి లీన్ లుక్ వచ్చేస్తుంది అనమాట థైస్ మీద. ఇలాంటివి చేయడం వల్ల గుడ్ టోనింగ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది. పర్ఫెక్ట్ షేప్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ బ్రదర్. స్టాప్. ఓకే, అగైన్ అప్ ద లెగ్. ఇదే సేమ్ లెగ్ని మనం అప్ చేసి జస్ట్ టోస్ hamstring స్ట్రెచ్. ఇలా మ్యాక్సిమం ఏంటంటే మనం ఇదే లెగ్ని మనం బెండ్ చేసి ఇలా స్ట్రెచ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే hamstring ప్లేస్లో, ఇక్కడ ఉన్న hamstring ప్లేస్లో కూడా గుడ్ టోనింగ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మందికి ఏంటంటే ఉమెన్స్ అందరికీ ఎక్కువ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. hamstring ప్లేసెస్లో హెవీగా ఉంటుంది. ప్లస్ వచ్చే వాళ్ళందరికీ యంగ్స్టర్స్ కూడా అందరికీ కూడా ఏంటంటే సిట్టింగ్ కూర్చొని జాబ్ చేయడం వల్ల, లేదా స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల, లేదంటే ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల, సోషల్ నెట్వర్క్స్ ఉపయోగించడం వల్ల, ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మెనీ రీజన్స్ వల్ల ఏంటంటే మన బాడీలో నైట్రోజన్ గాలి అందక పడుకునే టైంలో మనకంటే పాజిటివ్ స్లీప్ లేకపోవడం వల్ల, నెగిటివ్ స్లీప్ ఉండడం వల్ల, మన సరైన నిద్ర లేకపోవడం వల్ల, మన మైండ్ యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల మన బిహేవియర్లో చేంజ్ వస్తుంది, అన్నింటిలో చేంజ్ వస్తుంది, ఫ్యాట్ అవ్వడం. సేమ్ అన్నిటికీ కంట్రోల్ కావాలంటే ఫస్ట్ థింగ్ స్లీప్ ఈజ్ బెస్ట్ అనమాట. మ్యాక్సిమం మనకి ఏంటంటే 6 hours స్లీప్ అనేది కంపల్సరీ తీసుకోండి. మీ ఫ్యాట్ని మీరు దూరం చేసుకోవడానికి 100% ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ బ్రదర్. డన్. స్ట్రెచ్ ఆన్ ద సైడ్, దట్ సైడ్, ఫేసింగ్ దట్ సైడ్. స్ట్రెచ్ యువర్ లెగ్స్ అప్. ఒక లెగ్ ఇస్ అప్, జస్ట్ హోల్డ్ ఇట్. ఇలా హోల్డ్ చేసుకున్నాం. మ్యాక్సిమం ఏంటంటే మనం ఇలా లెగ్ని హోల్డ్ చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే మొత్తం టోటల్గా స్ట్రెచ్ అయిపోతుంది. గుడ్ టోనింగ్ ఎక్సర్సైజ్ అంటున్నాము. ఈ టోనింగ్ ఎక్సర్సైజ్లో మొత్తం మనకి మ్యాక్సిమం ఏంటంటే స్ట్రెచ్ చేయడం వల్ల మనకి బాడీలో అన్ని రక్త అవయవాలన్నీ మొత్తం నర్వ్ సిస్టమ్స్ అంతా కూడా మనకి ఏమవుతుందంటే టోటల్గా మనకి ఈ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. రెండోది ఆ ప్లేసెస్లో మనకి ఏమవుతుందంటే టోటల్గా స్ట్రెచ్ అవుతుంది. ఆ బ్లడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతాం వల్ల మనకి ఏమవుతుంది, మజిల్ కూడా తొందరగా టోనింగ్ అవుతుంది, క్యాలరీస్ కూడా ఎక్కువ బర్న్ అవుతాయి, గుడ్ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ బ్రదర్. అండ్ ఫార్వర్డ్ ద లెగ్స్. జస్ట్ పుట్ యువర్ హ్యాండ్ సపోర్ట్ హియర్.
ఓకే, జస్ట్ అప్ టు 20 సెకండ్ 20 degrees లెగ్స్ అప్ చేస్తుంటారు 1 2 3 4 5 6 ఇలా మ్యాక్సిమం కూడా ఏంటంటే 20 degreesలో మన లెగ్స్ని లిఫ్ట్ చేసి ఇలా హోల్డ్ చేసినట్లయితే మనకి ఇంకా పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. టోటల్ వెయిట్ ఇక్కడ పడుతుంది, వెయిట్ పడి మనకి తొందరగా క్యాలరీస్ బర్న్ అవడానికి ఇంకోటి ఛాన్సెస్ అని ఉంటుంది. అప్ అండ్ డౌన్ బ్రదర్, అప్ అండ్ డౌన్, నెక్స్ట్ అప్ అండ్ డౌన్. ఈ వర్కౌట్ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ కూడా ఎక్కువ, ఉమెన్కి అందరికీ ఎందుకంటే ఇన్నిసార్లు ఎక్స్పెషల్లీ చెప్తున్న కారణం ఏంటంటే ఉమెన్స్ అందరికి కూడా ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళకి కూడా ఏంటంటే ఇంట్లో ఉండే పని చేయడం వల్ల, లేదంటే ఇంట్లో ఉండే లేదా బయటికి వెళ్ళి ఇలా వర్క్ చేయడం వల్ల కానీ, లేదంటే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువ అయిపోతుంది ఆ స్ట్రెస్ అనమాట. ఇక ప్రాపర్గా ఏంటంటే స్లీప్ లేకపోవడం వల్ల ఇప్పుడు అందరికీ కాల్ సెంటర్స్లో ఉండే మనకు ఒక సైకిల్ విధంగా పనిచేస్తున్నారు, అందరూ వర్క్ చేస్తున్నారు ఎక్కువ. ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే ఎక్కువ నైట్ వర్క్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి నైట్ వర్క్ కానీ ఎక్కువ ఇలా కూర్చొని జాబ్ చేయడం వల్ల కానీ ఇలాంటి చేసే వాళ్ళందరూ కూడా హెవీ హిప్స్ అయిపోతున్నాయి, హెవీ మన స్టమక్లో కూడా ఎక్కువ కోర్ మజిల్ అనేది పెరిగిపోతూ ఉంది. అలాంటి వాళ్ళందరూ కూడా సేమ్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఫ్యాట్ ఇంకా తగ్గకుండా పెరగకుండా అలాగా అదే తగ్గడానికి అలాగే వెయిట్ చేయడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే అక్కడితో ఆ పెరుగుదల ఆపడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. వెరీ గుడ్ బ్రదర్, బోత్ లెగ్, ఎస్, ఓకే, లిఫ్ట్ ద లెగ్, ఎస్, అప్. మ్యాక్సిమం ఏంటంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ఏంటంటే ఇలా కూర్చుని జాబులు, ఇలా సిట్టింగ్ జాబులు, ఇలా స్ట్రెస్ ఫీల్ అయ్యే జాబులు చేయటం వల్ల మనకి ఏంటంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఏమవుతున్నారంటే వాళ్ళ సెన్స్ అనేది మైండ్ కూడా లేకుండా పనిచేయడం వల్ల, వాళ్ళ మినిమం స్లీప్ కూడా లేకోకుండా పనిచేయడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మెయిన్ రీజన్ ఈజ్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటంటే స్ట్రెస్. ఆ స్ట్రెస్ పెరగడం వల్ల ప్రాపర్గా స్లీప్ లేకపోవడం వల్ల ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, రెండోది కూడా ఏంటంటే మెయిన్ థింగ్స్ ప్రాపర్ స్లీప్. ఆ స్లీప్ లేకపోవడం వల్ల కూడా ఏంటంటే నెగిటివ్ థాట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మనకేమవుతాయంటే మైండ్ కంట్రోల్ ఉండదు, బాడీ బిహేవియర్ కంట్రోల్ ఉండదు, బిహేవియర్ కరెక్ట్గా ఉండదు. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకేమవుతాయంటే టోటల్ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు చూసిన వర్కౌట్స్ ఏంటంటే కోర్ అండ్ టోనింగ్ వర్కౌట్. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరికీ చాలా వరకు స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి స్ట్రెస్ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వాళ్ళకు టార్గెట్ జాబ్స్ కానీ, టార్గెట్ రీచ్ అవ్వాలని, లేట్ నైట్ స్లీప్స్ కానీ, సోషల్ నెట్వర్క్స్లో యూజ్ చేయడం వల్ల కానీ, స్లీప్స్ లేకపోవడం వల్ల ఇలా ఏంటంటే పాజిటివ్ స్లీప్ అనేది ఉండట్లేదు. నెగిటివ్ థాట్స్ వల్ల కానీ వాళ్ళ మైండ్, వాళ్ళ బిహేవియర్ అన్ని కంట్రోల్ ఉండట్లేదు. ఇలాంటివన్నీ ప్రాపర్గా ఏంటంటే స్లీప్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరిగేది అనమాట. ఇలాంటి అన్నిటికీ కంట్రోల్ ఉండాలి. మనకు వర్కౌట్ ఉండాలి, లో ఇంపాక్ట్లో మన ఫ్యాట్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అక్కడి నుంచి కూడా పెరగకుండా ఉండాలంటే ఇలాంటి టోనింగ్ అండ్ కోర్ వర్కౌట్ మిక్స్ చేసి ఇలా చేసినట్లయితే వాళ్ళ బాడీని ఆకర్షణీయంగా తీసుకోవచ్చు. రెండోది పర్ఫెక్ట్గా గుడ్ స్లీప్ అవ్వచ్చు, నెగిటివ్ థాట్స్ నుంచి దూరంగా ఉండొచ్చు, బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గించవచ్చు. థ్యాంక్ యూ భార్గవ్. మరి ఒక డిఫరెంట్ ఎపిసోడ్లో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఫర్ TV7, థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్.